ఖచ్చితంగానే ఏ తప్పు చేయకపోతే ఇప్పుడు ఇలాంటి దిద్దుబాటు చర్యలకి ఉపక్రమించాల్సిన అవసరం లేదు. అదైతే ఖచ్చితంగా కనిపిస్తుంది. ఉమ్, కాకపోతే ఇక్కడ అసలు మ్యాటర్ ఏమిటి అని అంటే మనం గొంగట్లో అన్నం తింటూ వెంట్రుకలు వేరుతున్నాం. అది ఈ రోజున జరుగుతున్న వ్యవహారం. ఉమ్, ఒకసారి మీరు కూటమి అధికారంలోకి వచ్చి 6 నెలలు అవుతుంది అనేది ఒకసారి గుర్తు తెచ్చుకుంటే గనక ఉమ్. ఇప్పుడు పేరుని నాని గోడౌన్లో ఇంత బియ్యం స్టాక్ ఎలా వస్తుంది, ఆ స్టాక్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరి హయాంలో అంటే నేను గతంలో కూడా ఇలాంటి ప్రశ్న ఒకటి రైజ్ చేసినప్పుడు మన టీడీపీ సోదరులు అనుకుంటాను చెప్పారు. ఇది 6 నెలల ముందుటు అంటే వాళ్ళు గవర్నమెంట్ లో ఉన్నప్పుడు ప్రొక్యూర్ చేసిన బియ్యం దాన్ని ఇప్పుడే పోర్టుల ద్వారా వాళ్ళు దాటించే ప్రయత్నం చేస్తున్నారు అన్నారు. ఉమ్, అది కొంచెం వితండవాదం లాగే కనిపించింది. ఉమ్. ఇప్పుడు ఈ రోజున కూడా అదే ప్రశ్న వేసుకోవాలి. అంటే మనం ఏం చేస్తున్నాం, ఇప్పుడు ఈ స్టాక్ మొత్తం ఇక్కడికి రావడానికి ఈ 6 నెలల్లో సహకరించిన కూటమి నాయకులు యొక్క పరిస్థితి ఏమిటి అనేది ఒక్కసారి మైండ్ లో పెట్టుకుంటే పేర్ని నాని మీద ఈ గోడౌన్ లో ఇన్ని 20 రోజులు బట్టి సోదాలు చేస్తున్నా కూడా ఏ వ్యవహారం నాయకుల బయటపడదు. అధికారుల. నాయకులు కావచ్చు, అధికారులు కావచ్చు అండి. 175 నియోజకవర్గాలు ఉన్నాయి మనకి. ఉమ్, కాకినాడ పోర్టుకి ఎన్ని వేల మెట్రిక్ టన్నులు బియ్యం వెళ్తుందో మనం చూసాం. అది కాదు అని అనుకున్నప్పుడు పవన్ కళ్యాణ్ ఆ కాకినాడ పోర్టును విజిట్ చేసిన తర్వాత విశాఖ పోర్ట్ అన్నారు. ఇవన్నీ కాకుండా నెల్లూరు కేంద్రంగా చెన్నై పోర్టుకి తరలి వెళ్ళిపోతున్న దాని సంగతి ఏమిటి? ఆ బియ్యం ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఉమ్. ఇదంతా ప్రొక్యూర్ చేయడానికి ఉన్న మెకానిజం, ఈ మాఫియా నెక్సస్ ఏదైతే ఉందో ఆ నెట్వర్క్. నెక్సస్ యా. లో నెక్సస్ లో ఇప్పుడు కూటమి నాయకులు కూడా ఇరుక్కున్నారు. ఎందుకంటే డబ్బు ఎవరికి చేయదు, డబ్బుకు లోకం దాసోహం. సో ఇందులో అధికార పార్టీ వాళ్ళు కూడా ఉన్నారంటున్నారు మీరు. ఉండే ఉంటారు. ఉండకుండా ఇంత వ్యవహారం జరగదు. ఎందుకంటే మనం గ్రౌండ్ లెవెల్ నుంచి వద్దాం. ఉమ్, రేషన్ షాప్ కి బియ్యం తరలిస్తున్నారు, కొన్ని గోడౌన్ల నుంచే తరలి వెళ్ళిపోతున్నాయి అనుకుందాం. ఆ తర్వాత రేషన్ షాపులకు వస్తున్నాయి. రేషన్ షాపులకు వచ్చిన తర్వాత వాళ్ళు ప్రజలకు ఇస్తే ఈ మాఫియా ఇంటింటికి వెళ్ళి అమ్మా మీకు ఇచ్చిన 5 కేజీలు మాకు ఇస్తారా, మీకు ఇచ్చిన 10 కేజీలు మాకు ఇస్తారా అని ప్రొక్యూర్ చేసుకుని రావటం అనేది అది చాలా కష్టతరమైన మ్యాటర్. అంటే మ్యానిపులేషన్ విత్ రేషన్ షాప్ ఓనర్ అనండి. ఉమ్, ఆయన దగ్గర ఉన్న 700 నుంచి 1200 కార్డుల మధ్యలో ఎన్ని ఉన్నాయో అన్నిట్లో వచ్చే బియ్యం తీసుకునే వాళ్ళు 5% కూడా ఉండరు. ఎందుకంటే రేషన్ షాప్ ఓనర్ ఎంత బెదిరిస్తాడో కార్డు హోల్డర్ని అడగని చెబుతారు. ఉమ్. ఆ వైట్ కార్డు హోల్డర్ని అడిగితే చెబుతారు. మిగతా వాటి గురించి ఏం వేధించగలరు? అసలు ఈ రేషన్ షాపులు అధికారం మార్పిడి జరగగానే షాపులు ఓనర్లు కూడా చాలా మంది మారిపోతుంటారు. ఒకసారి మీరు గతం నుంచి జరుగుతుంది, డీలర్స్, ఇదేం రేషన్ కొత్తగా డీలర్స్. జరిగేది కాదు. ఉమ్, రేషన్ డీలర్స్ అందరూ అధికారం మారంగానే మన పార్టీ అధికారంలో ఉన్న కార్యకర్తలకు కానీ, ఫాలోవర్స్ కానీ, లేకపోతే సింపథైజర్స్ కానీ వస్తాయి. అక్కడి నుంచి ప్రొక్యూర్ చేయబడుతుంది. వాళ్ళు ఏం చేస్తారండి, వాళ్ళు అమ్మేసుకుని వాళ్ళు జేబులో డబ్బులు వేసుకుని మెదలకుండా కూర్చుంటే మరి ఆ గ్రామంలో వాళ్ళకి ఆ షాప్ ఇప్పించిన ఆ నాయకుడు ఊరుకుంటాడా? ఆ నాయకుడు తినేస్తుంటే ఏం చేస్తారు? ఆ మండల స్థాయి నాయకుడు ఊరుకుంటాడా? వాళ్ళు తింటుంటే మరి పైన నియోజకవర్గ స్థాయి నాయకులు ఊరుకుంటారా? ఇది జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత కొత్తగా ఏర్పడ్డ రేషన్ మాఫియా కాదండి. ఆ ముందు 2014, 19 కూటమి అధికారంలోనూ జరిగింది. ఆ ముందు ఉమ్మడి రాష్ట్రంలోనూ కాంగ్రెస్ హయాంలో జరిగింది. ఆ ముందు టీడీపీ హయాంలో జరిగింది. ఇది చాలా అనాది కాలంగా నడుస్తున్న రేషన్ మాఫియా. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఇంట్రడ్యూస్ చేయాల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రేషన్ మాఫియా.